కనీసం పెద్ద రాష్ట్రాల్లో 60 రోజుల పాటు, నార్త్ ఈస్ట్ చిన్న రాష్ట్రాల్లో 40 రోజుల పాటు మినిమం పీరియడ్ ఉండేలాగా అవసరమైతే మరి చట్ట సవరణ కూడా చేయాలేమో ఆలోచించి చేయాలి. అలాగే ప్రతి చిన్నదానికి రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా ఒక బడ్జెట్ అనేది అసెంబ్లీలకి సపరేట్గా ఉండాలి. చాలా చోట్ల స్టాఫ్ కొరత కూడా అసెంబ్లీలో ఎక్కువగా ఉంది. దానికి స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవాలి అంటే ప్రభుత్వాల మీద డిపెండెన్స్ తగ్గాలి అని చెప్పి కూడా చాలామంది స్పీకర్స్ మాట్లాడటం జరిగింది. హిమాచల్ ప్రదేశ్ స్పీకర్ గారు, ఉత్తరప్రదేశ్ స్పీకర్ గారు కూడా చాలా గట్టిగా ఈ విషయం మీద మాట్లాడటం జరిగింది. సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో శాసనసభల పరిదినాలు పెరుగుతాయి. సభలో అందరూ పార్టిసిపేట్ చేయాలి అనే దృక్పథం అయితే శాసన సభాపతులు అందరిలో అయితే వచ్చింది. మరి రేపు రాబోయే అసెంబ్లీ సమావేశాలు 18వ తారీఖు నుంచి సెప్టెంబర్ 18 నుంచి ఆంధ్రప్రదేశ్లో కూడా సమావేశాలు ఉంటాయి 10 రోజులకు పైగా. సో మరి ఆ సమావేశాలకి మరి ఇన్నాళ్ళు రాని ఎమ్మెల్యేలు ఆ సమావేశాలకి మరి ప్రజలు, ఎందుకంటే రిప్రజెంట్ చేయవలసింది ప్రజల కష్టాల గురించి, మరి ఆ రిప్రజెంటేషన్కి రానప్పుడు ఆ శాసనసభ్యుల్ని మరి ప్రజలు శాసనసభ్యుల్లాగా చూడరు అన్న నిజం తెలుసుకొని మరి మా అసెంబ్లీ సమావేశాలకి, అంటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యులు అందరూ కూడా తప్పకుండా ఎవరైతే మరి గతంలో మానేశారో వాళ్ళందరూ కూడా సమావేశాలకి రావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. దానికి బిల్లు అక్కర్లేదండి. ఆల్రెడీ అది రాజ్యాంగంలో ఉంది. 60 రోజుల పాటు సమావేశాలకి ఎప్పుడైనా సరే కంటిన్యూస్గా ఒక సమావేశం 20 రోజులు జరిగిందండి. ఆ 20 రోజులు ఒక వ్యక్తి రాలేదండి. ఆ 20 రోజుల్లో శని ఆదివారాలు ఉన్న కంటిన్యూస్ సెషన్లో అది కౌంట్ అవుతుంది. ఆ తర్వాత ఇంకో సెషన్లో ఇంకొక 20 రోజులు అయిందనుకోండి. ఓవరాల్గా 60 రోజులు ఒక వ్యక్తి రాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 yearsలో కూడా అవ్వచ్చు. మరి అంతే 60 రోజులని పెట్టారు. కానీ మరి ఆ చట్టం చేసినప్పుడు ఇలాగా సంవత్సరానికి 10 రోజుల్లో లేకపోతే 20 రోజుల్లో హౌస్ జరుగుతుందని ఇనిషియేట్ చేయలేదు. అది 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 ఒక రాష్ట్రం అలాంటి చట్టాలు చేయలేదు. లేదండి, ఉన్న చట్టాలను ఫాలో అయితే సరిపోతుంది. ఉన్న చట్టాలను ఫాలో అయితే చాలు. हेलो नमस्ते विधायक जी, हमें पैसा बताओ। इन्वेस्टमेंट बैंक थी बात करी રહ્યા છીએ. हमें તમારા પૈસા చూడాలి. ఒకరోజు వచ్చింది కౌంట్ అయినా కూడా చాలా ఇనిషియల్ పీరియడ్ కదా. బట్ ఏదేమైనా ఈసారి సమావేశాలకి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అడిగిన వారు కూడా ఈసారి సమావేశాలకి ప్రజా తీర్పుని శిరసావహించి, అంటే ప్రజలు ఎన్నుకున్నారు అది నేను చెప్పింది, వేరే తీర్పు మధ్యలో వచ్చిన తీర్పులు కాదు. ప్రజా తీర్పుని శిరసావహించి శాసనసభకు వచ్చి ఒక మంచి శాసనసభ్యులు అనిపించుకోవాలి అని చెప్పి మరి ఉప శాసన సభాపతిగా నా ఆకాంక్ష నెరవేరుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.